యూనిట్కి మారిన పరిస్థితి. అల్లు అర్జున్ మీద కూడా A2గా కేసు నమోదైంది. కానీ అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు. నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం కదా సార్, అల్లు అర్జున్ స్పందించి ఉంటే బాగుండేది అని చెప్పి. కానీ అల్లు అర్జున్ స్పందించారు. ఆ కుటుంబానికి ఒక 25 లక్షలు పరిహారంగా ఇచ్చారు. దాంతోపాటు ఆ అబ్బాయి వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. ఒకసారి రైట్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అదే దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అది ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారిని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆ తొక్కిస్టార్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళు ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాము. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati Gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we are emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము we'd like to take care of it and keep you comfortable at this hour. ఎందుకంటే we understand it's a very difficult time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. నిన్న అనుకున్నాం కదా సార్, స్పందించి ఉంటే బాగుండేది అని. నా తరఫు నుంచి స్పందించి ఉంటే బాగుండేది అనుకున్నాం కదా సార్, స్పందించారు. అన్నాండి నిన్న మనం తొందరపడకూడదు. స్పందించారని అనలేము. ఆల్రెడీ ఫిలిం యూనిట్ స్పందించింది, బహుశా స్పందిస్తారు. తొందరపడి స్పందించినా కూడా ఇంకో విమర్శ కూడా వస్తుంది, ఏంటి డబ్బులతో చూస్తారా అని. అందుకే వాళ్ళు కూడా ఆచితూచి వివరిస్తారు, బహుశా స్పందిస్తారు, స్పందించాలని కూడా అన్నాం. సో అందువల్ల ఇట్స్ ఏ వెల్కమ్ జెస్చర్ డెఫినెట్గా. సో ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబానికి రేవతి గారిని అయితే మళ్ళీ తీసుకురాలేము. అది అల్లు అర్జున్ కూడా అన్నట్లు పూడ్చలేని నష్టం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడమే దురదృష్టం. నిజంగా చెప్పాలంటే పుష్ప 2 కూడా అది నష్టమే. అల్లు అర్జున్ మాటల్లో కూడా అది ఉంది, మేము పూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అని. సో మీకు నేషనల్ మీడియాలో కూడా ఆ రోజు నైట్ చూశాను నేను. అసలు నార్మల్గా అయితే నేషనల్ మీడియా మొత్తం పుష్ప 2 సక్సెస్ చుట్టూ నడవాలి చర్చ, కానీ సక్సెస్ చుట్టూ నడవలే, ఈ ఇన్సిడెంట్ చుట్టూ నడిచింది చాలా నేషనల్ ఛానల్స్లో కూడా. అందువల్ల ఇట్స్ ఎ పెయిన్ఫుల్, అంటే ఆ కుటుంబానికి పెయిన్ఫుల్, సమాజానికి పెయిన్ఫుల్, పుష్ప 2 టీం కూడా పెయిన్ఫుల్లే అది. అందువల్ల మనం ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఉండే నేచర్ ఏంటంటే జనరల్ అటాక్ అనేది సెలబ్రిటీస్ పట్ల సమాజం ఎలా స్పందిస్తుంది అనడానికి
సెలబ్రిటీల చేజింగ్ ఉంటుంది, సెలబ్రిటీ గేజింగ్ ఉంటుంది, సెలబ్రిటీ బేటింగ్ కూడా ఉంటుంది. సెలబ్రిటీ గేజింగ్ అంటే సెలబ్రిటీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసినా ఫాలో అవుతూనే ఉంటారు. సెలబ్రిటీ పర్సనల్ లైఫ్లోకి కూడా వెళ్ళి ఫాలో అవుతుంటారు, అదొక ట్రెండ్. రెండో ట్రెండ్ సెలబ్రిటీ చేజింగ్. సెలబ్రిటీ ప్రతి మాటను రియాక్ట్ అవుతూ ఉంటారు, అనుకూలంగా ప్రతికూలంగా. తర్వాత సెలబ్రిటీ బెయిటింగ్, చాలా చిన్న విషయాన్ని కూడా సెలబ్రిటీ అటాక్ చేస్తూ ఉంటారు. సో సెలబ్రిటీలకు ఉండే బాధలు సెలబ్రిటీలకు ఉంటాయి, ఎంత చిట్టకంత గాలి అన్నట్లు. సో వాళ్ళు బయటికి రాలేరు, ఫ్రీగా మనలాగా తిరగలేరు. సో వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల సెలబ్రిటీ బెయిటింగ్ కూడా కరెక్ట్ కాదు. ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే అల్లు అర్జున్ వల్లనే జరిగింది ఇది, అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడు అక్కడ అన్నప్పుడు నేను అన్నాను, మనకు ఎలా తెలుసు ఇన్ఫార్మ్ చేశాడో లేదో మనకు తెలియదు అంటే పోలీసు వాళ్ళు మాకు సమాచారం లేదు అన్నారు. పోలీసు వాళ్ళు సమాచారం లేదు అంటే అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయలేదని మీనింగ్ కాదు కదా. అల్లు అర్జున్ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఏ థియేటర్కి అయితే వస్తున్నాడో ఆ థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. నార్మల్గా ఇన్ఫార్మ్ చేయకుండా ఒక సెలబ్రిటీ వెళ్తారా అని కూడా నేను నిన్న క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంటుంది, పర్సనల్ సెక్యూరిటీ. జనం రావడము, జనం సెక్యూరిటీ ఒకటైతే వ్యక్తిగత సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ మీదకి ఎవరైనా ఏమైనా చేసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు సాధారణంగా. మరి మనకు తెలియదు అని అన్నారు, కానీ తొందరపడి కంక్లూజన్లు ఇక ఎక్కడి దాకా పోయిందంటే అసలుగా మొత్తం అల్లు అర్జునే ఈ పని చేశాడనేంత స్థాయికి కూడా వెళ్ళారు. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ సినిమా మాత్రమే కాదు, ఆయన చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారం మనం చూసాం. సో మెగా అల్లు అని లేదా రకరకాల పేర్లతో ఇవన్నీ కూడా పోలరైజ్ అయ్యేటువంటి దశకు వచ్చి ఇలా ఉంది. బట్ ఇప్పుడు కూడా మన ఒక కాంట్రవర్సీ పైన ఇమ్మీడియట్గా కంక్లూజన్కు రాలేము, వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు అందుకే ఇంకా అల్లు అర్జున్ స్పందిస్తలేడు, అల్లు అర్జున్కు కోట్లు 100 కోట్లు 300 కోట్లు వచ్చాయి కదా, మీరు కూడా నేను అడిగారు 300 కోట్లు వచ్చాయి కదా అని. సో అందువల్ల మనం లెట్ అస్ నాట్ కమ్ టు హేస్టీ కంక్లూషన్స్. అందువల్ల సెలబ్రిటీలకు కూడా ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, వాళ్ళకు లైఫ్ ఉంటుంది, వాళ్ళు మనలాంటి మనుషులే. అందువల్ల సంథింగ్ టు బి వెల్కమ్ కదా. భావోద్వేగపరంగా ఎమోషనల్గా కూడా మీతో ఉంటాం, ఇదేదో మేము డబ్బుతో కొలవడం లేదు, కానీ ఈ కనీస సాయం చేయడం మా బాధ్యత అనుకొని చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా వారికి ఏ అవసరాలు వచ్చినా మేము అండగా ఉంటామన్నారు. మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతకన్నా ఇమీడియట్గా ప్రతి మనం ఎవరైనా అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా అయితే దీనికన్నా ముఖ్యం ఏంటి అంటే 25 లక్షలు ఇవ్వడం కరెక్టా, ₹1 కోటి ఇవ్వడం కరెక్టా, ఎంత ఇవ్వడం అనేది ఎంత అవకాశం ఉంటే అంత ఇవ్వాలనే మనం కోరుకోవాలి. సో ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళడం కన్నా కూడా మన క్వాంటిఫైడ్ అంశాల్లోకి వెళ్ళకుండా ఈ స్పందన మాత్రం ఆహ్వానించాల్సిందే. కానీ దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా సెలబ్రిటీ రిలేటెడ్ ఈవెంట్స్ పట్ల ఎవరి బాధ్యత ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి అని ఆల్రెడీ మీకు తెలంగాణ సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు, బెనిఫిట్ షోలో రద్దు చేస్తామని. ఇప్పుడు సమస్యకు షోలు రద్దు చేయడం పరిష్కారం కాదు. రేపు బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగిందని బెనిఫిట్ షో రద్దు చేస్తాం, నార్మల్ షోస్లో తొక్కిసలాట అప్పుడు షోలు రద్దు చేస్తామా? బహిరంగ సభల్లో పొలిటికల్ మీటింగ్లో కూడా తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు ఉదాహరణలు ఉన్నాయి అని బహిరంగ సభలు రద్దు చేస్తామా? సో ఇప్పుడు ఏ దీంట్లైనా ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్ జరిగితే పరిష్కారం ఆ ఈవెంట్స్ రద్దు చేయడం కాదు. అంటే క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా ఏం చేయగలుగుతాం మనం అదే ఆలోచించాలి. డిజాస్టర్ ప్రూఫింగ్ అంటారు. సో డిజాస్టర్ ప్రూఫింగ్ చేయొచ్చు. రద్దు ఓకే, బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు, నార్మల్ షోలో అప్పుడు తొక్కిసలాట జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు? నార్మల్ షోలు రద్దు చేసేస్తారా? బహిరంగ సభలప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు లేవా? మరి అప్పుడు బహిరంగ సభలు కూడా జరుగుతుందా? సో ఇలా రకరకాల అంటే మన మతపరమైన ఉత్సవాల్లో తొక్కిసలాట జరుగుతుంటాయి అని మతపరమైన ఉత్సవాలు రద్దు చేసుకుంటూ పోతామా? అందువల్ల ప్రభుత్వాలు కూడా ఇంత హేస్టీగా స్పందించకూడదు. ఇక నుంచి మేము విపత్తులు ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అయితే మంత్రి అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అది ప్రీ రిలీజ్ షోస్ అయినా సెక్యూరిటీకి కూడా వాళ్ళ బాధ్యత వహించాలి ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ అన్నాడు. దట్ ఇస్ ఎ గుడ్ పాయింట్. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలి అంటున్నాడు. సో ఈవెంట్కు మీరు అడగండి, ఎస్ దీనికి బాధ్యత ఈవెంట్కి అనుమతి. నాకు తెలిసినంత వరకు అయితే ఒక చిన్న సభ పెట్టాలన్నా అనుమతి లేకుండా సభ పెట్టరు. మరి పోలీసుల అనుమతి లేకుండానే పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతాయా ఈ ప్రీ రిలీజ్ షోస్?
జరిగినప్పుడు గవర్నమెంట్ కెన్ కమ్అట్ విత్ ఎస్ఓపీస్, దాని ఖర్చు ఇంత అవుతుంది, నిన్న మినిస్టర్ అన్నాడు, దాని సెక్యూరిటీ ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఎస్ ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు ఉండొచ్చు. కానీ ఈవెంట్లు రద్దు చేస్తామంటే ఇప్పుడు రేపు ప్రీ రిలీజ్ షోస్ కూడా రద్దు చేస్తారా? సో అట్లా రద్దు చేసుకుంటూ వెళ్ళడం ప్రభుత్వ పాలనకు కాదు, ప్రమాదాలు లేకుండా ఎలా నిర్వహించాలి అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలకు కూడా ఇలాంటి ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి సినిమా రంగం వాళ్ళ నుంచి, లేకుంటే ఈ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళ గురించి, క్రౌడ్ డిజాస్టర్స్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, మీకు ఎస్టాబ్లిష్ గైడ్లైన్స్ ఉన్నాయి. క్రౌడ్ డిజాస్టర్ జరిగినప్పుడు ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు ఉన్నాయి. జరిగితే పుష్కలమైన లిటరేచర్ ఉంది. మీరు గూగుల్లో జస్ట్ క్రౌడ్ డిజాస్టర్స్ అని కొట్టండి. నేనే అనేక సార్లు ఆర్టికల్స్ రాశాను, ఎడిటోరియల్స్ రాశాను క్రౌడ్ డిజాస్టర్స్ పైన. అందువల్ల దర్ ఇస్ ఎనార్మస్ లిటరేచర్ అవైలబుల్. సమస్య ఏంటంటే ఆ చర్యలు ఎవరు తీసుకోరు మన దగ్గర. క్రౌడ్ మేనేజ్మెంట్ పట్టించుకోరు, క్రౌడ్స్ మొబిలైజ్ అవుతూనే ఉంటారు. అందువల్ల లెటర్స్ గెట్ ఇన్ టు ద మైన్యూట్ డీటెయిల్స్. ఇక ముందు ఇలాంటి సెలబ్రిటీ రిలేటెడ్ ఈవెంట్స్లో క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా రేవతి మరణం ఒక గుణపాఠం కావాలి. మనందరికీ రేవతి గారి మరణం ఒక గుణపాఠం జరిగి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవ్వాలి కావాలి. అందువల్ల డిబేట్ అల్లా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ డిబేట్ కన్నా సబ్జెక్టివ్ డిబేట్ కన్నా ఏ రకమైన చర్యలు అవసరము, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, ఇదే వెరీ ఎవరు కోరుకోరు కదా. ఐఎమ్ షూర్ ఎవరు కోరుకోరు. ఇలాంటి జరగాలని ఆ థియేటర్ వాళ్ళు కోరుకోరు, సినిమా యూనిట్ కోరుకోదు. ఎందుకంటే ఒక హ్యాపీ అకేషన్ కాస్త ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది కదా. అందువల్ల అందరికీ బాధాకరమైన అంశమే. సో ఈవెన్ ప్రజలు కూడా జాగ్రత్త పడాలి. ఇలాంటి చోట పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని కూడా మనకు తెలుసు కదా. అనేక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అందువల్ల ఇందులో అందరి బాధ్యత ఉంది కనుక అందరము జాగ్రత్త ఎలా పడాలనేది ఆలోచించాలి. ఇక